వాటి వివరాలు కూడా ఫామ్ 17C నమోదు చేసి వాటి వివరాలు కూడా సరిగా చూసుకోవాలి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రిజల్ట్ బటన్ నొక్కిన తర్వాత గుర్తించవలసిన అంశాలు మీ నియోజకవర్గంతో నోటాతో కలిపి పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్యను చూపించాలి. పాయింట్ నెంబర్ 9 పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్ల సంఖ్య ఫామ్ 17Cలో పోలైన ఓట్లతో సమానంగా ఉండాలి. పాయింట్ నెంబర్ 10 కంట్రోల్ యూనిట్లో పోలింగ్ తేదీ, పోలింగ్ ప్రారంభ సమయం మరియు పోలింగ్ ముగింపు సమయం గంటలు మరియు సెకండ్లతో సహా చూపిస్తుంది. వాటిని కూడా చెక్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 11 పైన తెలిపిన అన్ని విషయాలపైన మీరు సంతృప్తి చెందినట్లయితేనే ప్రతి రౌండ్లోనూ మీరు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి సంసిద్ధత తెలపాలి. జై